ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ నిర్ణయాలపైన మనం చాలా వీడియోస్ మాట్లాడుకుంటున్నాం. మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ప్రతి రంగంలో. ఇంకా చూసుకుంటే పెళ్ళిళ్ళ పైన కూడా ట్రంప్ ఎఫెక్ట్ పడుతుందనే అంచనా అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఎన్ఆర్ఐ క్రేజ్ కూడా కొంచెం పడిపోయిందని చెప్పుకోవాలి. మరి ట్రంప్ నిర్ణయాలు ఎన్ఆర్ఐస్ పెళ్ళిళ్ళ కొంప ముంచిందా అంటే, ఇప్పుడు మాకు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దు, ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, అసలు వీసా ఉంటుందో లేదో కూడా తెలియదు అనే అనుమానాలు చాలానే కనిపిస్తున్నాయి. మరొకసారి వివరాల్లోకి వెళ్తే సార్, అమెరికా క్రేజీ అంతా ఇంత కాదు. గతంలో అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడంటే అది ఏం ఉద్యోగమో కూడా ఆలోచించకుండా అమెరికాలో ఉంటే చాలు, మా అమ్మాయిని అమెరికాకు పంపిస్తాం, మా అల్లుడు అమ్మాయి అమెరికాలో ఉన్నారని చెప్పుకొని మేము ఆనందంగా బతుకుతాం, చాలా స్టేటస్గా ఫీల్ అవుతాం, గొప్పగా ఎక్కడికి పోయినా సమాజంలో మాకు గొప్పతనం ఉంటుంది, మా బంధువులందరూ నన్ను బాగా గౌరవిస్తారనేటువంటి ఒక ఆలోచన, ఒక జాడ్యంతో బతికారు చాలా మంది. అక్కడ ఏం చేసినా సరే అసలు చాలా మంది చేసే పనులు అక్కడ ఇవాళ కూడా చాలా చిన్న పనులు. అంటే ఇక్కడ ఇండియాలో మనం ఏ పనులనైతే మనం తక్కువ అని అనుకుంటామో, నిజానికి అవి తక్కువ కావు, అవే చాలా ఎక్కువ. రష్యాలో అందరికన్నా ఎక్కువ ఎవరికి జీతం ఇస్తారంటే డ్రైనేజ్ తీసేటువంటి వాళ్ళు, మున్సిపల్ కార్మికులకి అక్కడ జీతాలు హయ్యెస్ట్గా పే చేస్తారు. అంటే దేశ ప్రధానమంత్రితో ఈక్వల్గా పే చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఎందుకంటే మురికి లేకుండా చేస్తున్నాడు, సమాజానికి మురికిని చేరనివ్వకుండా భద్రత చేసి ఒక డ్రైనేజ్ మడుగులో దూకి దానిలో దూరి కావాల్సిన మురికినంతా తీసేసి బయటకు వస్తున్నాడు. ఎవరు పోతారు దాంట్లోకి? ఆ చెత్తనంతా ఎత్తడానికి వెళ్తారు. కాబట్టి అంత చెత్తను భరించి, అంత బాధను దిగమించుకొని, అంత వాసన దుర్గంధాన్ని కూడా భరిస్తూ లోపలికి వెళ్ళి వచ్చి మిగతా మొత్తం సమాజానికి చెత్త లేకుండా, దుర్గంధం లేకుండా, వాసన లేకుండా చేసేటువంటి మున్సిపల్ కార్మికుడి కన్నా, అంటే పారిశుద్ధ కార్మికుడి కన్నా మించినటువంటి ఎంప్లాయీ లేడు. హయ్యెస్ట్ శాలరీ వాళ్ళకే ఇవ్వాలని రష్యన్ గవర్నమెంటు ఆ రోజుల్లోనే డిసైడ్ చేసింది. అంటే మన దేశంలో ఏంటంటే చిన్న చూపు చూస్తుంటాం. ఎవడైనా అందులోకి డ్రైనేజ్లోకి వస్తే వాడికి నీళ్లు పోయమని చెప్పినా కూడా దూరంగా ఉండి అదేదో మనకు అంటినట్టుగా మనం ఫీల్ అవుతాం. కానీ మన కోసమే చేశాడని, ఆ మురికి మన ఇంట్లోకి రాకుండా చేశాడని, ఆ వాసన మనకు రాకుండా చేశాడు కాబట్టి అతని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలని మనం అనుకోం. సరే, ఇక ఎన్ఆర్ఐల విషయం వచ్చినట్టయితే ఎన్ఆర్ఐల్లో పరిస్థితి ఇంతకుముందు ఏ ఉద్యోగం అని ఆలోచించేవాళ్ళు కాదు. కొంతకాలం పోయిన తర్వాత కొంచెం ఉద్యోగం శాలరీ ఎంత వస్తుంది, ఏమిటి, పర్మనెంట్గానే ఉండే అవకాశం ఉందా లేదని కొంత ఎంక్వైరీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అసలు ఈ మధ్య ట్రంప్ తర్వాత ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత వీసాలు ఉంటాయా, ఊడతాయా, ఏ క్షణం లోపల అసలు అక్కడ సిటిజన్షిప్ వచ్చిన వాడికి, గ్రీన్ కార్డు వచ్చిన వాడికే దిక్కుమొక్కు లేదు. తాత్కాలికమైనటువంటి జాబ్లో వెళ్ళిన వాడి పరిస్థితి ఏమిటంటే ఇంకా చెప్పడానికి వెళ్ళలేదు. ఇక H1B వీసాలో అయితే చేసిన గందరగోళం అంతా ఇంత కాదు. కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళకు ఎవరైనా ఎన్ఆర్ఐ సంబంధం, ముఖ్యంగా అమెరికా సంబంధం అని అంటే అసలు వీలైనంత వరకు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి కూడా దాదాపుగా వచ్చేసింది. మొన్నటికి మొన్న $1,00,000 పెళ్లించేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు కొన్ని వందల పెళ్ళిళ్ళు రద్దయిపోయినాయి, ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఇండియాకు వచ్చారు. మీరు వెంటనే 24 అవర్స్లో మీరు అమెరికాలో ఉండకపోయినట్టయితే మీ ఉద్యోగానికి భద్రత లేదు, మళ్ళీ $1,00,000 పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే పెళ్ళిళ్ళు కూడా వదులుకొని వెళ్ళిపోయారు. కొన్ని వందల పెళ్ళిళ్ళు రద్దయినాయి. అంటే ఆ రోజు పెళ్ళి ఉండొచ్చు, లేదా 2 రోజులు పెళ్ళి ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, పెళ్లి కోసం వచ్చారు వాళ్ళు ఇక్కడికి. కానీ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం విన్నారో వెంటనే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఒకవేళ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. H1B వీసాలకి ప్రస్తుతానికి అతని మీద ఉన్న ఒత్తిడి వల్ల అతను దీనికి ఒప్పుకొని ఇది వన్ టైం ఫీజు మాత్రమే అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ అమెరికాలో ఉండేవాడు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కొత్తగా 2026లో ఎవరైతే అప్లై చేసుకోబోతున్నారో వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్తున్నాడు. ఇంతమే. కానీ ఒకవేళ ఏమాత్రం కూడా కాస్త అతను సెనెట్ లోపల దీన్ని మార్చుకోగలిగే అవకాశం ఉందని అతని నమ్మకం ఏర్పడితే వెంటనే మళ్ళీ మొదటి పాట పాడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
అసలు రాత్రి ఆలోచించే ఆలోచన పొద్దునే అమలు చేసేటువంటి లక్షణాలు ఉండే ట్రంప్ అక్కడ దాదాపు ఇంకా 2-2.5 సంవత్సరాలు అతను ఉండే అవకాశం ఉంది. అతను ఉన్నంత కాలం ఏ పరిస్థితులు ఏర్పడతాయో అసలు ఎన్ఆర్ఐస్కి ఏ రకంగా కూడా రక్షణ లేదు. తర్వాత వచ్చేవాళ్ళు కూడా దీన్ని అనుసరించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ ఈ రకమైన విధానాలు అనుసరించడం వల్లే అతన్ని రెండోసారి ఎన్నుకున్నారు. అతని భావన అలా ఉంది కాబట్టి, అక్కడ వాళ్ళకి ఆ వాగ్దానాలు చేశాడు కాబట్టి, అమెరికన్ ప్రజలకి చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ఇలాంటి చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి అలాంటి పరిస్థితులు ఇది దోహదం చేస్తుందనే ఉద్దేశంతో మరి వాళ్ళు అమెరికా లోపల ఈ సిస్టమ్ని ఇలాగా జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ ఒకవేళ అధిగమించి ముందుకు వస్తే మళ్ళీ కొత్త విధానాలు వస్తాయి. ట్రంప్ తర్వాత వచ్చేవాళ్ళు కూడా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్స్ పోటీ చేసేవాళ్ళు కూడా ట్రంప్ని అనుసరించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఓట్లు బాగా పొందుతాం, గెలిపేందుకు అవకాశాలు ఉంటాయని భావించేట్టు పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఇది పరిస్థితి. ఇప్పుడు ఎన్ఆర్ఐల పరిస్థితి ఏమిటంటే ఎవరైనా ఎన్ఆర్ఐ అని చెప్తే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్నాడు అంటే ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. పిల్లని మేము ఇవ్వము, మేము అమెరికా కాకుండా హైదరాబాద్లోనే ఇస్తాము, మా అమ్మాయిని మేము కళ్ళ ద్వారా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడైతే అంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కట్నాలు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మూడోది ఏమిటంటే ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది, మా కళ్ళ ఎదురుగా ఉంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ళని సరి చేయడానికి మాకేమన్నా చేతనైతే వాళ్ళకి సాయం చేయడానికి, వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి బయట తీసుకురావడానికి మాకు అవకాశం ఉంటుంది. రెండోది ఇప్పుడు భారతదేశంలో పెరుగుతున్న రోజు అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికాకు మించిన అవకాశాలు ఇక్కడ దొరికే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. శక్తి ఉన్నవాడికి, సత్తా ఉన్నవాడికి, మేధస్సు ఉన్నవాడికి అమెరికాలో సంపాదించే సంపాదనకై ఎక్కువ ఇండియాలో సంపాదించే అవకాశం ఉన్నదని ఖచ్చితంగా ఇక్కడున్న లెక్కలు చెప్తున్నాయి, ఇక్కడున్న పరిస్థితులు చెప్తున్నాయి. అంటే మనకు ఆ మేధస్సు ఉందా లేదని మనం ఆలోచించుకోవాలి. ఆ మేధస్సుకు తగ్గట్టుగా మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి అమెరికాకే వెళ్ళాలి అనేటువంటి అమెరికన్ డ్రీము, డాలర్ డ్రీమ్ని ఇక మర్చిపోయి మనం ఈ దేశానికి అంకితమైనట్టుగా ఉన్నట్టయితే ఈ దేశ పరిస్థితులు పెరుగుతాయి. ఇప్పుడు అమెరికాకు వెళ్ళే మేధస్సు అంతా కూడా ఆగిపోవడం వల్ల ఇండియాకు ఆ మేధస్సు ఉపయోగపడుతుంది. దానివల్ల భారతదేశం ఇంకా గణనీయంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం అంటే మన మేధస్సును తీసుకెళ్లి అమెరికాకు అమ్ముకుంటున్నాం, అమెరికాకు పేరు తీసుకొస్తున్నాం, అమెరికాకు సంపద తీసుకొస్తున్నాం. నిజం చెప్పాలంటే అమెరికాలో ఇవాళ ఇంత గొప్ప సంపదలో మన భారతీయుల శక్తి సామర్థ్యాలు కూడా దాంట్లో కొంత పాత్ర ఉంది. అంతా అని మనం చెప్పలేకపోయినా కొంత పాత్ర తప్పనిసరిగా ఉంది. ఆ కొంత పాత్ర ఒకవేళ ఇండియాకే వచ్చి ఉంటే అసలు ఇండియా ఈ పాటికి అమెరికాను మించిపోయే అవకాశాలు ఉండేవి. కానీ మన దేశం వీళ్ళని భరించగలిగే శక్తి ఇంత ముందు లేదు కాబట్టి వదులుకుంది. కానీ ఇప్పుడు భారతదేశంలో ఇలాంటి వాళ్ళందరికీ స్థానం ఉంది. అక్కడ దొరికే జీతాలు ఇక్కడ దొరుకుతాయి, అక్కడ ఖర్చులు ఏదైతే ఉన్నాయో జీతం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది. కాబట్టి ఇక్కడ జీతం తక్కువ ఉన్నా ఖర్చు తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ మిగిలేది ఇక్కడ మిగిలేది రెండు సమానం అవుతాయి. అది జాగ్రత్తగా ఆలోచించుకున్నట్టయితే అమెరికాకు పోవడం కన్నా ఇండియాలో ఉంటే బాగుంటుంది అంటున్నారు. అలాంటి మేధస్సు ఇక్కడ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా భారతదేశానికి డెఫినెట్గా భవిష్యత్తు ఇంకా దార్శనికంగా ఉంటుంది, ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళే అవసరం ఉంటుంది. పెళ్లిళ్ళు మాత్రం పెటాకులు అవుతున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని మాత్రం ఈ ట్రంప్ విధానాల వల్ల అలాంటి స్థితి ఏర్పడింది. ఎన్ఆర్ఐలు చేసుకోకూడదు అనే పరిస్థితుల్లోనే వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు తప్ప ఒకసారి ఆలోచిద్దాం అనే ఆలోచన ఎవరికి రావడం లేదు. బహుశా ట్రంప్ పోయిన తర్వాత అంటే పదవిలోంచి వెళ్ళిన తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు జరిగి స్థిరత్వం వచ్చినట్టయితే మళ్ళీ అప్పటి నుంచి అమెరికా గురించి ఆలోచించే వాళ్ళు ఏవైనా తయారవుతారేమో. కానీ అప్పటిదాకా మాత్రం అమెరికా గురించి ఆలోచించడం అనేది సాధ్యం కాని పని అని మాత్రం తెలుస్తుంది మనకి. ఇప్పుడు అంటే సార్ ఒక క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఈ రాజకీయ ఆర్థిక ఏవైతే అనిశ్చితులు నడుస్తున్నాయో ఇవన్నీ కూడా పెళ్లిళ్ళ పైన కూడా ప్రభావం చూపిస్తాయి సార్? అసలు 100% పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా పరిస్థితులు ఇవాళ పడుతున్నాయి. అంటే యూరోప్ దేశాల్లో కొంత తక్కువ, కానీ అమెరికాలో మాత్రం బాగా విపరీతంగా పడుతున్నాయి. కొంతకాలం కెనడా కూడా కొంత అమెరికాను అనుసరించింది. కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ అబ్బాయిలు కావాలని ఇంతకుముందు ఎక్కువగా హైయెస్ట్ డిమాండ్ అమెరికాకే ఉండేది. అమెరికా అబ్బాయి అంటే ఏం చేస్తున్నాడో ఆలోచించకుండా అమెరికాలో ఉన్నాడు వెంటనే సంబంధం చేసేవాళ్ళు. మ్యారేజ్ బ్యూరో నడిపేటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్లో ఆమె ఇంటి మీద రైడ్ చేస్తే 400 కోట్ల రూపాయలు ఐటీ వాళ్ళకు దొరికాయి. 400 కోట్లు. ఎవరావిడ? మ్యారేజ్ బ్యూరో, మ్యాట్రిమోనియల్ నడిపేటువంటి ఆవిడ. అంటే అన్ని అమెరికన్ సంబంధాలే చూసింది. ఒక్కొక్క సంబంధానికి మరి ఆవిడ ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో మనకు తెలియదు. కానీ అంటే అన్ని కోట్లు ఇచ్చి కూడా అమెరికన్ సంబంధం పొందాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు అని మనకు అర్థమవుతోంది. ఒక్క మ్యారేజ్ బ్యూరో కలిపేటువంటి లేడీ దగ్గర 400 కోట్లకు పైగా డబ్బులు దొరికాయంటే
ఇంకా ఎంత ఉండి ఉండొచ్చో ఆమె బహుశా 10 ఏళ్లలో సంపాదించిన సంపాదనది 10 ఏళ్లలో మరి ఎన్ఆర్ఐలు సంబంధాలు చేసిన వల్ల ఒక్కొక్క సంబంధానికి కోట్ల డాలర్ల రూపంలో ఇచ్చారు, మరి ఈ రూపంలో ఇచ్చారో తెలియదు, కానీ అంత సంపద దోచిపెట్టారు. అంటే అంత డిమాండ్ ఉండేది. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. కాబట్టి ఆ డిమాండ్ తగ్గించుకోవాలి. క్రేజీ అనేది ఉండకూడదు. వివాహానికి కావాల్సింది ఒక దేశం కాదు, వివాహానికి కావాల్సింది భార్యాభర్తల మధ్యలో చక్కటి అవగాహన, అండర్స్టాండింగు, భవిష్యత్తులో అరమరికలు లేకుండా కాపురాన్ని చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, భార్యని పోషించుకోగలిగే శక్తి భర్తకుండి, భర్తను అనురాగంగా చూసుకోగలిగే శక్తి భార్యకుంటే అది సరిపోతుంది. అంతే తప్ప వాడు ఏ స్టేటస్లో ఉన్నాడు, ఏ ఊళ్ళో ఉన్నాడు, రెండోది మనకన్నా స్టేటస్ చాలా గొప్పగా ఉండేవాడిని మన అమ్మాయికి చేసుకోవాలని మనం ఎంతకాలం అయితే అనుకుంటూ ఉంటామో వాడు మన మీద ఎక్కి స్వారీ చేసే ప్రయత్నం చేస్తాడు. తప్పనిసరిగా అనేక డిమాండ్లు చేస్తూ ఉంటాడు, చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాడు. దాని ప్రభావం భార్య మీద కూడా పడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకన్నా భార్యను సమంగా చూడేవాళ్ళుగా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఈక్వల్ అనే భావంతో ముందుకెళ్తే ఆ వివాహం కలకాలం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.